స్త్రీని మన వాళ్ళు ఏదో ఇంట్లో సేవలు చేసి పెట్టేటటువంటి ఒక సర్వెంట్ లాగనో, సర్వెంట్ మెయిడ్ లాగనో, లేకపోతే ఒంటింటి కుందేలు లాగనో, లేకపోతే కేవలం విలాసానికి పనికొచ్చేటట్టు ఒక భోగ్య వస్తువుగానో చూసినటువంటి సమాజం కాదు మనది. మిగతా మతాల్లో అంతేనండి వాళ్ళకి రోల్. బహుశా మీరు మిగతా మతాల గురించి తెలుసునో తెలియదో, దాంట్లో మీరు గమనించారో గమనించలేదు, వాళ్ళు ఈవేళ మన భారతీయ వైదికమైనటువంటి సమాజాన్ని చూసి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆక్షేపణలు, అధిక్షేపణలు ఇలాంటివి చేస్తున్నా వాళ్ళ సమాజంలో వాళ్ళ శాస్త్రాల్లో గమనించినట్టయితే కేవలం స్త్రీ విలాసం కోసం వాడుకునే ఒక పరికరం మాత్రమే. నీకు అవసరమైనప్పుడు హాయిగా కాసేపు సరదాగా బుడగతో ఆటలు ఆడుకుని తర్వాత బుడగని బయటికి విసిరేస్తారే, లేకపోతే తీసే మూల పారేస్తారే, లేకపోతే అది పగిలిపోతే దాన్ని తీసి విసిరేస్తారే, అదిగో దానిని ఎంతవరకు వాళ్ళు చూస్తారో స్త్రీని కూడా ఏ మతం మీరు తీసుకోండి ఇతర మతాలు అని అనుకునేవి, వాటిలో వాళ్ళకి స్థానం అంతే. అవునో కాదో ఒకసారి వాళ్ళని మీరు అడిగి తెలుసుకోండి. కానీ మన సమాజంలో స్త్రీ కేవలం విలాస వస్తువు కాదు. స్త్రీ గృహానికి సంరక్షకురాలు, స్త్రీ వ్యక్తి యొక్క నిర్మాత. ఆవిడ సవ్యంగా ఉండగలిగితే వ్యక్తి సమాజంలో సరైన రూపుదిద్దుకోగలుగుతాడు, సమాజమే సరైన రూపుదిద్దుకోగలుగుతుంది. అంచేత ఆవిడని జాగ్రత్త చేసుకోవడం, ఆవిడికి కష్టం కలగకుండా ప్రవర్తించడం, ఆవిడని సున్నితంగా చూసుకోవడం అనేటటువంటిది సమాజపు అవసరం. అంతేకాని ఆవిడ సుఖం కోసం లేకపోతే ఆవిడ గొప్పతనం కోసం అని కాదు, సమాజానికి ఆవిడ అవసరం. అందుకోసమే మన వాళ్ళు స్త్రీని చాలా గొప్పగా, మొట్టమొదట మన వేదం అందుకే మాతృదేవో భవ అక్కడి నుంచే ప్రారంభించింది. తర్వాత పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, దాని తర్వాత అతిథి దేవో భవ, ఇవన్నీ తర్వాత. కానీ మొట్టమొదట స్త్రీకే అగ్రాసనం ఎప్పుడు కూడా. ఋషులు